వరకు లెక్క. మరో ఇంట్రెస్టింగ్ ట్రైన్ జర్నీతో ఈ రోజు నేను మీ ముందరకు వచ్చేసాను. ఈ రోజు నేను శ్రీ మా వైష్ణోదేవి కాట్రా నుంచి ఢిల్లీ వరకు వందే భారత్ ఎక్స్ప్రెస్ లో అయితే ట్రావెల్ చేయబోతున్నాను. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్. ఈ ట్రైన్ కో స్పెషాలిటీ ఉంది. మన ఇండియాలోనే ఫస్ట్ వందే భారత్ ట్రైన్ ఇది. యాక్చువల్లీ ఈ ట్రైన్ ని ఫస్ట్ ఢిల్లీ నుంచి వారణాసి మధ్య అయితే తిప్పేవాళ్ళు. బట్ ఈ ట్రైన్ ఫస్ట్ ట్రైన్, ఇదే ట్రైన్ ని ఢిల్లీ నుంచి వారణాసి మధ్య తిప్పేవాళ్ళు. దాని తర్వాత ఆ రూట్ లో కొత్త ట్రైన్ వేసి ఈ రూట్ కి ఈ వందే భారత్ అయితే డైవర్ట్ చేశారు. అంటే ఢిల్లీ నుంచి కాట్రా మధ్యలో తిరుగుద్ది, కానీ ఫస్ట్ వందే భారత్ మన ఇండియా రైల్వేస్ పట్టాల మీద తిరిగిన ఫస్ట్ వందే భారత్ ట్రైన్ ఇదేనమాట. సో మన బ్యాక్ లో అయితే ఉంది, చూడొచ్చు. సో నేను ప్రెసెంట్ వచ్చేసి కాట్రా రైల్వే స్టేషన్ ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద అయితే ఉన్నాను. ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద అయితే ఉంది బండి. 3 గంటలకు అయితే స్టార్ట్ అయ్యింది ఇక్కడ నుంచి. ఈ ట్రైన్ మార్నింగ్ 6 కి ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 2 కి కాట్రాకి వచ్చింది. మళ్ళీ 3 కి కాట్రా నుంచి స్టార్ట్ అయ్యి నైట్ 11 కి ఢిల్లీకి అయితే వెళ్ళద్ది. టోటల్ 650 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తుంది. 8 అవర్స్ జర్నీ టైం అనమాట. సో ఈ వ్లాగ్ అయితే మంచి ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ ట్రైన్ లో మొత్తం మనకి 2 కోచెస్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఎగ్జిక్యూటివ్ కోచ్, ఇంకోటి వచ్చేసి ఏసీ చైర్ కారు. ఎగ్జిక్యూటివ్ కోచ్ లో అయితే నేను ఈరోజు ట్రావెల్ చేయట్లా, ఏసీ చైర్ కార్ లో అయితే ట్రావెల్ చేస్తున్నా. బడ్జెట్ లో ట్రావెల్ చేస్తున్నాను అనమాట. నా మాట అయితే కొంచెం తడబడొచ్చు, చలి దారుణంగా ఉంది. రైట్ నౌ టెంపరేచర్ వచ్చేసి 5 degrees అయితే ఉంది. సో దాని వల్ల కొంచెం మాట అయితే తడబడుతుంది అనమాట, ఒలుగు వల్ల. అండ్ వర్షం కూడా పడుతుంది, మీరైతే చూస్తున్నారు కదా నేల అంతా ఎట్లుందో. ఇది మనకి అడిషనల్ ఎఫెక్ట్. ఈ ట్రైన్ మనకి అప్ టు 180 కిలోమీటర్ స్పీడ్ వరకు వెళ్ళగలదు. బట్ ట్రాక్ లిమిటేషన్స్ ఉండడం వల్ల 130 స్పీడ్ లో అయితే క్రూజ్ అవుతుంది. అక్కడక్కడ మేబీ 150 పట్టుకునే ఛాన్స్ ఉండొచ్చు, నాకైతే ఐడియా లేదు. బట్ 130 అయితే పక్కా వెళ్తుంది అనమాట. 130 దీని పర్మిసిబుల్ స్పీడ్. సో ప్రతి దగ్గర అయితే రాస్తున్నారు ఇండియాస్ ఫస్ట్ ట్రైన్ సెట్ అని. అండ్ ఈ పైన అయితే మన బోగి నెంబర్లు అయితే ఉంటాయి. C13 అని అయితే రాస్తుంది, మంది C7 అనమాట. ఇక్కడ ఎక్కడెక్కడ ఆగుద్ది అనేది చూసుకుంటే జమ్ము తావి, లుధియానా, అంబాలా ఈ 3 స్టాప్స్ లో ఆగుతుంది అంతే. సో బండి అయితే ఇంకొక 10 minutes లో స్టార్ట్ అవ్వాలి. బట్ ఇంకా డోర్స్ అయితే ఓపెన్ చేయలేదు, మీరైతే చూస్తున్నారు కదా. 100 ఏళ్ళు ఓపెన్ చేయలేదు అని అన్నాను, టక్కన ఓపెన్ చేశారు. మొత్తం ఈ డోర్స్ అన్నిటిని డ్రైవర్ అయితే కంట్రోల్ చేస్తారు అనమాట. డ్రైవర్ చేతులు అయితే ఉంటది. ఓవర్ ఆయన ఆగండి రా ఆయన, మొత్తం రిజర్వేషనే కదా, ఏమైంది తొందర ఎందుకంత, నిదానంగా ఎక్కొచ్చలే. మొత్తం డ్రైవర్ చేతిలో ఉంటది అనమాట. మనకి ఆటోమేటిక్ డోర్స్ అయితే ఉంటాయి. బండి స్టార్ట్ అయ్యే ముందల డోర్స్ అయితే క్లోజ్ అయిపోతాయి, సేమ్ మనకి మెట్రోలో ఎలాగో అలాగా. సో ప్రీవియస్లీ నేను వందే భారత్ ఎక్స్ప్రెస్ వ్లాగ్ అయితే చేసా, బట్ ఓన్లీ ఎగ్జిక్యూటివ్ క్లాస్ అయితే చూపించాను. బట్ ఈసారి ఏసీ చైర్ కార్ అయితే చూపిస్తా. ఎగ్జిక్యూటివ్ క్లాస్ కి ఏసీ చైర్ కార్ కి పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు, చిన్న చిన్న డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. అవి నేను లోపలికి వెళ్ళాకైతే చూపిస్తాను మీకు. లగేజ్ వేసుకొని తిరగతుండేసరికి చుక్కలు కనిపిస్తుంది. 2 బ్యాగులు ఉన్నాయి. ముందరంతా వచ్చేసి ల్యాప్టాప్ బ్యాగ్, వెనకాలంతా బట్టలు. బట్టలు ఏంటంటే వింటర్ కదా, ఇటు సైడ్ నార్త్ అంతా చలి ఉంటుంది అని చెప్పి థర్మల్స్ అయితే ఎక్కువ తెచ్చుకున్నాం. దాని వల్ల ఎక్కువ స్పేస్ అయితే ఆక్యుపై చేసేసి 2 బ్యాగులు తీసుకురావాల్సి వస్తుంది. లేదంటే ఒక బ్యాగ్ సరిపోద్ది. మామూలుగా అయితే జనాలతో కలకల్లాడిపోయేది స్టేషన్ అయితే. ఇప్పుడు చూడండి, డోర్ ఓపెన్ చేసి 1 minute అయింది, అందరు ఎక్కేశారు. ఇంకా బండి స్టార్ట్ అవడానికి 9 నిమిషాలు అయితే ఉంది. కరెక్ట్ గా ఆన్ టైం కి అయితే తీస్తారు, ఆ విషయంలో అయితే డౌటే లేదు. ఎందుకంటే ఇది వచ్చేసి హై ప్రియారిటీ ట్రైన్. ఇవి వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్లాస్ అనమాట. ఇదిగోండి ఇదైతే రాస్తున్నారు E2, ఇది వచ్చేసి బోగి. ఆ ముందర ఉంది E1. ఇందులో మనకి 2+2 అయితే ఉంటుంది సిట్టింగ్, మీకైతే చూపిస్తాను. సో ట్రైన్ లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి మనం ఎక్కే ఏసీ చైర్ కారు, పక్కనే ఎగ్జిక్యూటివ్ ఉంది. ఫస్ట్ మీకు ఎగ్జిక్యూటివ్ క్లాస్ అయితే చూపిస్తాను. సో ఎగ్జిక్యూటివ్ క్లాస్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. పెద్ద సీట్స్ ఉంటుంది, 2+2 అయితే ఉంటుంది అనమాట సిట్టింగ్. లైటింగ్ అంతా చూడండి లోపల ఎట్లుంటుందో. ఇప్పుడు మన ఏసీ చైర్ కార్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇట్లా నడుచుకుంటూ వెళ్తే ఇదే మన బోగి C7 ఏసీ చైర్ కార్ అనమాట. ఇది వచ్చేసి మనకి 3+2 సీటింగ్ అయితే ఉంటుంది. ఇక్కడైతే 3, ఇక్కడ వచ్చేసి 2, అంటే ఒక వరుసకి 5 అయితే ఉంటాయి. అదే ఇందాకైతే 4 అయితే ఉంటాయి అనమాట. కొంచెం నేరోగా ఉంటాయి సీట్స్. సో సేమ్ మనకి ఎగ్జిక్యూటివ్ ఇది 2 ఒకేలా ఉంటాయి, ఏమి డిఫరెన్స్ అయితే ఉండదు, ఓన్లీ సిట్టింగ్ విషయంలో తప్ప. అండ్ ఎమ్యూనిటీస్ కూడా అన్ని సేమ్ అనమాట. ఫుడ్ కానీ అంతా వాళ్ళకి ఏమైతే ఫెసిలిటీస్ ఉంటాయో అవి కూడా మనకైతే ఉంటాయి. సో బండి ఇప్పుడే వచ్చింది కదా, అంటే ఇందాక ఢిల్లీ నుంచి వచ్చింది కదా, ఇదంతా క్లీన్ అయితే చేశారు. దానివల్ల కిందంతా లైట్ గా రొచ్చుగా అయితే ఉంది. అండ్ ఇక్కడ వాటర్ బాటిల్స్ అన్ని ఇచ్చారు. మనకి ఫ్రీగా వాటర్ బాటిల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆల్రెడీ మనం 2 times ట్రావెల్ చేసాం కాబట్టి మనకైతే కొంచెం ఐడియా ఉందన్నమాట. సో ఓవర్కట్ కిందకైతే దిగాను. సో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 22440. కాట్రా నుంచి ఢిల్లీకి ట్రావెల్ చేసేటప్పుడు, అదే ఢిల్లీ నుంచి కాట్రాకి రావాలి అంటే 22439 అనమాట ట్రైన్ నెంబర్. అయితే మార్నింగ్ 6 కి ఢిల్లీలో అయితే ఉంటుంది. మీరు ఎవరన్నా కాట్రాకి రావాలనుకునే వాళ్ళు ఢిల్లీ వరకు ఏమైనా ట్రైన్స్ ని పట్టుకొని ఢిల్లీ నుంచి కాట్రా వరకు దీన్ని పట్టుకొని అయితే రావచ్చు. మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో బోగికి మధ్య కనెక్టింగ్ కూడా అయితే చూడండి చాలా స్మూత్ గా ఉంటుంది, మొత్తం క్లోజ్డ్ గా ఉంటది అనమాట. బోగికి మధ్య కనెక్టింగ్ కూడా అయితే. అండ్ ఈ ట్రైన్ కి కొన్ని స్పెషాలిటీస్ అయితే ఉన్నాయి. ఈ ట్రైన్ కి
సెపరేట్ గా ఇంజన్ అంటూ ఏమీ ఉండదు అనమాట. ఎవ్రీ బోగి కింద మోటార్స్ అయితే ఉంటాయి. అంటే ఎవ్రీ బోగి సెల్ఫ్ ప్రొపెల్లింగ్ లాగా అంటే సెల్ఫ్ గా అయితే తిరుగుతుంటది. దానివల్ల మనకి ఫాస్ట్ యాక్సలరేషన్ అయితే ఉంటుంది అండ్ ఫాస్ట్ డిసాక్సలరేషన్ కూడా అయితే ఉంటుంది. త్వరగా ఆగుద్ది, త్వరగా పికప్ అయితే అందుకుంటది అనమాట. దానివల్ల మనకి బోల్డ్ టైం అయితే సేవ్ అయ్యిద్ది. మనకి ఈ ట్రైన్ ని తయారు చేయడానికి 18 నెలలు అయితే పట్టింది. 97 కోట్లు అయితే ఖర్చు అయింది అనమాట ఈ ట్రైన్ కి. ఇందులో మనకి ఫెసిలిటీస్ అయితే ఆటోమేటిక్ డోర్స్, సీసీటీవీస్, స్మోక్ అలారమ్స్, ఓడర్ కంట్రోల్ చేసేది అంటే స్మెల్ కంట్రోల్ చేసేది, ఎయిర్ ప్యూరిఫైర్స్ లాగైతే ఉంటాయి అండ్ ఆల్సో బయో వాక్యూమ్ టాయిలెట్స్ ఉంటాయి. ఇవి బయట ట్రైన్స్ తో కంపేర్ చేసుకుంటే ఇందులో మనకు ఉండే కొన్ని స్పెషల్ ఫీచర్స్ అనమాట. అండ్ ఈ పర్టికులర్ రూట్ లో మనం ట్రావెల్ చేస్తున్నాం కదా, కాట్రా నుంచి ఢిల్లీ లేదా ఢిల్లీ నుంచి కాట్రాకి, ఈ పర్టికులర్ రూట్ లో మనకి ఓన్లీ వెజ్ మాత్రమే సర్వ్ చేస్తారు. టికెట్ బుక్ చేసుకునేటప్పుడు మనకు ఆడ ఆప్షన్స్ అయితే అడుగుద్ది, వెజ్ కావాలా నాన్ వెజ్ కావాలా అని. అందులో మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఈ పర్టికులర్ రూట్ లో ఓన్లీ వెజ్ ఆప్షన్ ఉంటుంది. సో మనకి ఫ్లైట్లో ఉన్నట్టు పైలట్ అయితే ఇంజన్లో మాట్లాడతారనమాట. అప్పుడు అది మనకి ఇక్కడైతే వినిపిస్తుంది. ఎవ్రీ బోగిలో స్పీకర్స్ అయితే ఉంటాయి, ఇక్కడైతే వినిపిస్తుంది. ట్రైన్ స్టార్ట్ అవడానికి ఇంకొక 1 మినిట్ మాత్రమే ఉంది. సో ఇక్కడ డోర్స్ కూడా ఆటోమేటిక్గా క్లోజ్ అవుతాయి. ఇది కూడా నేను మీకు అయితే చూపిస్తాను. సో ఇక్కడైతే చూడొచ్చు, ఆడ లైట్ అయితే వెలిగి బీప్స్ అయితే వస్తాయన్నమాట. అదిగోండి, ఆటోమేటిక్గా డోర్స్ అయితే క్లోజ్ అయిపోతాయి. క్లోజ్. సో వన్స్ క్లోజ్ అయిపోయిందంటే ఇంకా మనకి ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోద్ది. ప్రతి ఒక్క బోగికి ఇదే విధంగా క్లోజ్ అయితే అయిపోతాయి. అన్ని ట్రైన్స్ లో లాగా గేట్ల కాడ నిలబడి హడావిడి చేయాలంటే ఏడ మన ఆటలు అయితే ఖచ్చితంగా సాగవు. ఎప్పుడైతే స్టేషన్ వస్తుందో వచ్చిన తర్వాత ట్రైన్ స్పీడ్ 0 అయ్యాకే గేట్స్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. అండ్ మనం సీట్లు అయితే కూర్చున్నాం కదా, మన సీట్ చుట్టుపక్కలంతా ఎట్లుంటుంది అనేది అయితే చూపిస్తాను. సో పైన అయితే రీడింగ్ లైట్స్ అయితే ఉన్నాయి, నొక్కితే వెలుగుతాయి అనమాట. అయ్యో ఓ మై గాడ్, ఇది ఆగట్లా, ఇది ఆగట్లా. అదైతే లైట్ వేసాను, ఆగట్లేదు అనమాట. 2 రీడింగ్ లైట్స్ అయితే ఉన్నాయి అండ్ పైన లగేజ్ పెట్టుకోవడానికి ర్యాక్ అయితే ఉంది. సో అందరూ శ్రీమా వైష్ణోదేవి దర్శనం కోసం అయితే వచ్చిన వాళ్ళు కదా, అందుకే జై మాతాజీ అని అయితే అరుచుకుంటా, అంటే ప్రయాణం స్టార్ట్ అయింది కదా అరుస్తారు. మన దగ్గర కూడా అంతే, మనం తిరుపతికి వెళ్ళేటప్పుడు గోవిందా గోవిందా అని అయితే అరుస్తాం ప్రయాణం స్టార్ట్ చేసినప్పుడు. ఇక్కడ కూడా అంతేనమాట. అండ్ లెగ్ రూమ్ అయితే మోర్ దెన్ ఎనఫ్ ఉంది. ఇక్కడ కాలు పెట్టుకోవడానికి మనకి ఫుట్ రెస్ట్ కూడా అయితే ఉంది అండ్ 2 వాటర్ బాటిల్ హోల్డర్స్ కూడా అయితే ఉన్నాయి. లెగ్ రూమ్ అయితే మెయిన్ ఇందులో హైలైట్ అనమాట. బోల్డ్ లెగ్ రూమ్ అయితే ఉంటది. 8 అడుగుల మనిషి కూడా ఈజీగా కూర్చోవచ్చు. అండ్ ఆల్సో ఇది ఎక్స్టెండబుల్ అయితే కాదు, ఓన్లీ ఇట్లా ఫిక్స్డ్ అయితే ఉంటుంది. ట్రే చిన్నదిగా ఉంది అనమాట. వీళ్ళు ఏమన్నా ఫుడ్ ఇస్తారు కదా, ఆ ఫుడ్ పెట్టుకోవడానికి అయితే. అండ్ సీట్లు వచ్చేసి కరెక్ట్ గా ఎంత ఉండాలో అంతే ఉన్నాయన్నమాట. ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో మనకు కొంచెం వెడల్పుగా బాగుంటది, దీంట్లో అంత లేదు. అండ్ కంఫర్ట్ కూడా అయితే బాగుంది, మరీ అంత మెత్తగా లేదు, మరీ అంత హార్డ్ గా లేదు, కరెక్ట్ గా ఉందన్నమాట కుషనింగ్ అయితే. సో ట్రైన్ అయితే మనకి ఫైనల్లీ కాట్రా నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. ఆన్ టైం తీసేస్తాడు ఈ బండిలో, మనం అసలు ఆలోచించాల్సిన అవసరం అయితే లే. 2 నిమిషాలు ముందలే వస్తుంది కానీ లేట్ అయితే అవ్వదన్నమాట. కాట్రా దాటంగానే మనకి వ్యూస్ అయితే చూడండి ఎంత బాగున్నాయో. ఇదంతా కాట్రా సిటీ మీకు కనిపించేది, ఇంకా చాలా ఉంది బట్ కొంచెమే కనిపిస్తుంది. అండ్ ఆ పైన అదిగోండి చిన్నగా, సో జూమ్ అయితే చేసి అదిగోండి కనిపిస్తుంది కదా, అది వచ్చేసి వైష్ణోదేవి టెంపుల్ అనమాట. వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. కొండలు లోయలు బ్రిడ్జిల్లో నుంచి అయితే బండి ఇప్పుడు ట్రావెల్ చేస్తుంది, బట్ గేట్ కాడ నుంచి అయితే ఎంజాయ్ చేయడం కుదరదు. సో వింటర్ లో ఏసీ ట్రైన్ ఎందుకని నేను కొన్ని కామెంట్స్ అయితే చూసాను ఈ మధ్య. వింటర్ లో ఏసీ ట్రైన్ నార్త్ సైడ్ ఎందుకంటే మీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఏసీ కోచ్, ఏసీ ట్రైన్ కాదు, ఏసీ కోచ్ అనేది ఎలా వర్క్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ బయట ఒక 45 degrees టెంపరేచర్ ఉందనుకోండి, లోపల 20-25 అయితే ఉంటది. ఎయిర్ ని అయితే కంట్రోల్ చేస్తుంది టెంపరేచర్ ని. అదే మనకి బయట 1 degree 2 degree 5 degree 10 degree ఉందనుకోండి, అయినా కూడా లోపల 25 ఉంటది. ఏసీ అనేది మనకి ఒక యాంగిల్ లో హీటర్ లాగా అనుకోవచ్చు, ఒక యాంగిల్ లో కూలింగ్ ఇచ్చేది లాగా కూడా అయితే అనుకోవచ్చు అనమాట. అందుకే వింటర్స్ లో ఏసీ ట్రైన్ ట్రావెల్ చేస్తే 25 degrees టెంపరేచర్ అయితే ఉంటది కాబట్టి కొంచెం వెచ్చగా అయితే ఉంటది. ఇప్పుడు బయట టెంపరేచర్ వచ్చేసి 7 degrees 8 degrees అయితే ఉంది, బట్ లోపల నేనున్న కోచ్ లో ఇప్పుడు ప్రెసెంట్ టెంపరేచర్ వచ్చేసి 25-26 అయితే ఉంటది. అది డిఫరెన్స్ అయితే. ఈ ట్రైన్ వచ్చేసి మనకి మొత్తం 16 కోచెస్ తో అయితే నడుస్తుంది. అందులో 2 వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్లాస్, మిగతా 14 వచ్చేసి ఏసీ చైర్ కార్ అనమాట. ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్న ఏసీ చైర్ కార్ టికెట్ వచ్చేసి 1500 రూపాయలు అయితే పడింది నాకు. అదే మీరు కనుక ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో ట్రావెల్ చేయాలంటే 3005 రూపాయలు, దీనికి డబల్ అయితే ఉంటుంది. ఇందులో మనకి టీసీ అన్న వాళ్ళ దగ్గర కూడా అయితే డిజిటల్ ట్యాబ్స్ అయితే ఉంటాయి, చూస్తున్నారు కదా. ట్యాబ్స్ లో అయితే ఎంట్రీ ఇచ్చుకుంటారు. అండ్ నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనకి ఎగ్జిక్యూటివ్ క్లాస్ తో కంపేర్ చేసుకుంటే ఏసీ చైర్ కార్ లో మనం ఉన్న దాంట్లో రిక్లైనింగ్ పొజిషన్ ఉంటుంది కదా, అంత ఎక్కువ అయితే లేదు. అండ్ మనం ట్రావెల్ చేస్తున్న ఏసీ చైర్ కార్ లో మొత్తము 78 మంది అయితే పడతారు ఈ కోచ్ కెపాసిటీ. అదే ఎగ్జిక్యూటివ్ క్లాస్ కనుక చూసుకుంటే 56 మందే పడతారు అనమాట. సో ఆబ్వియస్ గా మనకి కొంచెం స్పేస్ అయితే ఎక్కువ ఉంటుంది, లెగ్ రూమ్ గానీ అండ్ సీట్ వెడల్పు గానీ.
సో మనకి లోపలికి వచ్చాక వాటర్ బాటిల్ అయితే ఒకటి ఇచ్చారు, రైల్ నీర్ వాళ్ళది. అండ్ ఫుడ్ 3 అయిపోయింది, 3 దాటేసింది కాబట్టి టైము. లంచ్ అయితే ప్రొవైడ్ చేయరు అనుకుంటున్నా, ఈవినింగ్ స్నాక్స్ అండ్ నైట్ డిన్నర్ అయితే ఇస్తారని అనుకుంటున్నా, చూద్దాం. సో రైట్ నౌ ట్రైన్ టనల్లో అయితే ట్రావెల్ చేస్తుంది. 73 కిలోమీటర్ స్పీడ్లో అయితే ట్రావెల్ చేస్తుంది. టనల్ లోపల ఉంది కాబట్టి బయటికి వెళ్ళాక కూడా చూపిస్తా మీకు ఎంత స్పీడ్లో ట్రావెల్ చేస్తుందో. అండ్ సేమ్ స్పీడ్ మనకి ఆడ కూడా అయితే డిస్ప్లే చేస్తున్నారు. ఇప్పుడు రావట్లే, మామూలుగా ఆడైతే స్పీడ్ వస్తుంది, చూపిస్తా. ఇదిగోండి ఈడైతే చూడండి, సేమ్ స్పీడ్ అయితే ఈడ డిస్ప్లే చేస్తున్నాడు. థ్యాంక్ యూ. సో స్నాక్స్ అయితే వచ్చేసాయి, ఒక యాపిల్ డ్రింక్ అండ్ సాల్ట్ క్యారమెల్ పాప్కార్న్. ఈ కొత్తగా యాడ్ చేశారు, ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడైతే యాడ్ చేశారు. అండ్ ఇదేదో వడలాగా ఉంది, దీని పేరు గుర్తు రావట్లేదు, చాలాసార్లు తిన్నా. ఇదొకటి మసాలా వడలాగా అయితే ఉంటది. అండ్ ఇది చూసుకుంటే శాండ్విచ్ అన్నమాట, స్ప్రెడ్ చీజ్ శాండ్విచ్, ఫ్రెష్ అని రాశారు. ఈరోజు డేట్ కూడా అయితే వేస్తున్నారు ఇక్కడ. సో ఇది ఒకటి ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి ఇన్స్టెంట్ చాయ్ మిక్స్ అన్నమాట. ఇప్పుడైతే హాట్ వాటర్ తీసుకొస్తారు కొంతసేపట్లో. అండ్ ఇవి వచ్చేసి టిష్యూస్. సో ఓవరాల్ గా ఇవి ఇచ్చారనమాట మనకి స్నాక్స్ కి అయితే. మీకు ఇప్పుడు చూపించాను కదా, ఈ ఫుడ్ అంతా మనకి టికెట్ ప్రైస్ లోనే ఇంక్లూడెడ్. టికెట్ మనం బుక్ చేసుకునేటప్పుడు అడగద్ది, అక్కడ ఫుడ్ కూడా కావాలని ఆప్షన్ పెట్టుకుంటే అయితే ఇస్తారు. సో ఈ క్యారమెల్ సాల్టెడ్ పాప్కార్న్ అయితే చూడండి, భలే ఉన్నాయి. దానికి కూడా సూపర్ ఉన్నాయి. ట్రైన్లో మనకి వైఫై ఉందని అంటారు కానీ బట్ ఇది ఎప్పుడు పనిచేయదు అనమాట. ఇప్పటికి 3-4 సార్లు ఎక్కా. ఇదిగోండి ట్రైన్ మీడియా అని అయితే ఉంది కదా, అప్టైనింగ్ ఐపీ అడ్రస్ అనే పడుద్ది, కానీ ఇది ఎప్పుడు పనిచేయదు, ఎప్పుడు కనెక్ట్ అవ్వదు. ఇంకైతే ఏమి లేవు, ఇవన్నీ వచ్చేసి హాట్స్పాట్లు. ఈ టీ-లింక్ 9, టీ-లింక్ 8 అనేది ఉంది, కానీ ఇది వచ్చేసి లాక్ అయితే వేసేసి ఉన్నారనమాట. ఓపెన్ వైఫై ఉన్నది మాత్రం ఇది ఒకటే ట్రైన్ మీడియా, బట్ ఇది మాత్రం కనెక్ట్ అవ్వదు, ఎప్పుడు కనెక్ట్ చేసినా అవ్వదు. ట్రైన్ అయితే 3 minutes లేట్ గా జమ్మూ తావి రైల్వే స్టేషన్ కి అయితే చేరుకుంది. ఇక్కడ వరకు లెక్క, ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్. ఇక్కడ వరకు మనకి ఎక్కువ టనల్స్ ఉంటాయి కాబట్టి బండి అయితే 70-80 మధ్యలో అయితే వచ్చింది అనమాట. ఇంక ఇక్కడ నుంచి ఫుల్ స్పీడ్ లో అయితే దూసుకెళ్లిపోద్ది. దీని నెక్స్ట్ స్టాప్ లుధియానా వచ్చేసి ఇక్కడ నుంచి 264 కిలోమీటర్లు ఉంది. 264 కిలోమీటర్లు బండి 3 hours 15 minutes లో అయితే వెళ్ళిపోద్ది. అంటే యావరేజ్ స్పీడ్ చూసుకుంటే 83 km/h దగ్గరగా అయితే ఉంటది. ఇక్కడ వరకు 77 కిలోమీటర్లు అయితే వచ్చాము. 1 hour 15 minutes అయితే పట్టింది ట్రైన్ కి 77 కిలోమీటర్లు రావడానికి అయితే. ప్యాసింజర్లు అయితే గట్టిగానే ఎక్కుతున్నారు ఈ ట్రైన్ లో. ప్రతి ఒక్క స్టేషన్ లో అయితే గట్టిగానే ఎక్కుతున్నారు, గట్టిగానే దిగుతున్నారు. బండి మనకి కాట్రాలో సగం ఫుల్ అయితే, మిగతాది వచ్చేసి జమ్మూలోకి రాగానే ఫుల్ అయిపోయింది. జస్ట్ ఒక్క అనౌన్స్మెంట్ ఇస్తాడు అంతే, ఆ తర్వాత డోర్స్ అయితే క్లోజ్ చేసేస్తాడు. దీనికి ఆటోమేటిక్ క్లోజింగ్ డోర్స్ ఉండడం వల్ల ఎట్లుంటది అంటే, చేతులు కాళ్ళు కట్టేసి ట్రైన్ లో కూర్చోబెడితే ఎట్లుంటదో ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తుంది. మామూలు ట్రైన్స్ అంటే మనం డోర్ కాడికి వెళ్ళి ట్రైన్ రన్నింగ్ తిరిగేటప్పుడు అటు ఇటు మంచిగా వ్యూస్ అయితే రికార్డ్ చేస్తాం. దీంట్లో ఆ వ్యాపారాలు అయితే ఏమీ కుదరవు కదా, గమ్ము మన సీట్ లో మనం కూర్చోవాలి. అండ్ స్టేషన్ లో దిగిన తర్వాత కూడా ఇప్పుడు జమ్మూలో జస్ట్ 2 minutes స్టాప్ కదా, దిగాం కదా, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోద్దా, జనాలు ఎక్కువ మంది ఉంటారేమో, క్లోజ్ అయిపోద్దేమో అని మళ్ళీ ఒక టెన్షన్. సో ట్రైన్ లో వీళ్ళు మనకి కొన్ని ఇస్తారు, మనం కావాలంటే ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు అనమాట. చిప్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ అన్నీ ఉంటాయి. సో నేను వచ్చేసి కురుకురే ఒకటి తీసుకున్నా అండ్ ఈ టెండర్ కోకోనట్ వాటర్ అయితే తీసుకున్నా. ఇది 50 రూపీస్ తీసుకున్నారు, ఇది వచ్చేసి 20 రూపీస్. సో బండి లుధియానా జంక్షన్ కి అయితే వచ్చేసింది అనమాట. నేను చాలా సేపు నుంచి స్పీడ్ అయితే అబ్జర్వ్ చేస్తున్నా, ఎక్కడ 115 అయితే క్రాస్ అవ్వలేదు. 110 ఆ రేంజ్ లోనే ట్రైన్ అయితే క్రూజ్ అవుతుంది. సో బండి ఆన్ టైం లుధియానాకి అయితే ఎంటర్ అయిపోయింది. ఇక్కడికి 340 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ 2 minutes స్టాప్. 340 కిలోమీటర్లు రావడానికి 4.5 గంట టైం అయితే పట్టింది. టైం వచ్చేసి ఇప్పుడు 7:30 అయితే అవుతుంది. సో ఇదిగోండి లుధియానాలో మనకి ఫుడ్ అయితే ఎక్కిచ్చేసారు. ట్రైన్ కి ప్యాంట్రీ కార్ అయితే ఉండదు, మొత్తం బయట నుంచి అయితే ఫుడ్ వస్తుంది. సో ఈ ట్రైన్ లో మొత్తం మాక్సిమం ఎండ్ టు ఎండ్ ట్రావెల్ చేసే వాళ్ళు అయితే ఎక్కువ ఉన్నారు. మధ్యలో ఇంటర్మీడియట్ స్టాప్స్ లో చాలా తక్కువ మంది అయితే దిగుతున్నారు. కాట్రా జమ్మూలో ఎంతమంది అయితే ఎక్కారో అంతే మంది ఇప్పుడు కూడా అయితే ఉన్నారనమాట. ఫైనల్లీ వీఆర్ ఇన్ పంజాబ్. తర్వాత హర్యానాకి అయితే ఎంటర్ అవుతాం, అంబాలాలోకి, ఆ తర్వాత ఢిల్లీలోకి అయితే ఎంటర్ అవుతాం. ఓన్లీ 4 స్టాప్స్ అంతేను. ఇది వచ్చేసి మన 3rd స్టాప్. ఈ బండి టైమింగ్స్ కి ఫిదా అవ్వచ్చు. కరెక్ట్ గా 2 minutes అంటే 2 minutes ఆగుతున్నారు. సో ట్రైన్ ఎగ్జాక్ట్లీ అంబాలా ముందలైతే ఉంది. ఫుడ్ అయితే ఇచ్చేసారు అనమాట. సో ఫుడ్ ఏమేమి ఇచ్చారంటే, ఇది వచ్చేసి రైస్,
అండ్ ఇది వచ్చేసి దాల్, అండ్ ఇది వచ్చేసి పన్నీర్ కర్రీ, అండ్ వీటిలోకి రోటీ, అండ్ ఇది వచ్చేసి ఆలూ ఫ్రై అనుకుంటా, అండ్ ఇది పికిల్ అండ్ దహి. ఇదన్నమాట ఓవరాల్గా మనకి ఇచ్చిన మీల్ అయితే. ఈ ట్రైన్లో ఓన్లీ మనకి వెజ్ అయితే ఉంటుంది, అదే మిగతా వందే భారత్లో నాన్ వెజ్ ఆప్షన్ కూడా ఉంటుంది, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. పన్నీర్ ప్లేస్లో మనకి చికెన్ అయితే వస్తుంది. మన ట్రైన్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఢిల్లీకి వచ్చేసింది. అట్లా బండి 35 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది అనమాట. తప్పు బండిది అయితే కాదులేండి, అన్ని ట్రైన్స్ లేట్గా వస్తున్నాయి. అటు సైడ్ అయితే ఒక 300 కిలోమీటర్ల ఏరియా వరకు టువర్డ్స్ ఆగ్రా వైపు మొత్తం మెయింటెనెన్స్ అయితే జరుగుతుంది, ట్రాక్ మెయింటెనెన్స్. దానివల్ల మనకి ట్రైన్స్ అన్ని ఒక్కొక్క ట్రైన్ అయితే 12 గంటలు, 15 గంటలు, 20 గంటలు. ఒక ట్రైన్ అయితే ఇప్పుడే స్టేటస్ చూసా 24 గంటలు లేట్ గా అయితే నడుస్తుంది అనమాట. సో అన్ని ట్రైన్లు అదే విధంగా నడుస్తున్నాయి. మంది జస్ట్ 35 మినిట్స్ లేట్ గా 11 కి దింపాల్సింది 11:35 కి అయితే దింపింది. సో అది మన ట్రైన్ జర్నీ స్టేటస్ అయితే. సో చలి అయితే సాగొడుతుంది. సో బయటికి అయితే వెళ్ళిపోయి రూమ్ అయితే తీసుకుందాము. ఇంకా 7 అనమాట రెస్ట్ అయితే. సో జనాలు అయితే చూస్తున్నారా ఎంత మంది ఉన్నారో. ఇందులో చాలా మంది స్టక్ అయిపోయిన వాళ్ళే. ఒక్కో ట్రైన్ 12 గంటలు 20 గంటలు లేట్ గా రావడం వల్ల అందరూ 7 దుప్పట్లు కప్పుకొని అయితే సగం మంది పడుకున్నారు, మీరైతే చూడొచ్చు కిందంతా. సో ఇట్లుంది మనకి ప్రెసెంట్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో సిచ్యువేషన్ అయితే. సో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అయితే. సో ఇదన్నమాట ఓవరాల్ గా వ్యూ అయితే. సో అదిగా చూసారు కదా మన వందే భారత్ ఎక్స్ప్రెస్ కాట్రా నుంచి ఢిల్లీ వరకు ట్రైన్ జర్నీ అయితే. కాట్రా, ఉదంపూర్, బెనిహాల్ ఆ మంచుకొండల్లో కన్నా ఇక్కడే ఢిల్లీలోనే చలి అయితే ఎక్కువగా ఉంది. దిగంగానే ఒనుగు అయితే స్టార్ట్ అయిపోయింది. క్యాప్ అయితే పెట్టేశాను అనమాట. సో అది ఈ వీడియోకి అయితే. వీడియో అయితే మీద నచ్చింది అనుకున్నా. ఈ వీడియోకి నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరి కొత్త వీడియోస్ అయితే మిమ్మల్ని వచ్చేస్తా. బాయ్.